Okay, so next one is the pictures. See, for example, in document మనం ప్రిపరేషన్ అప్పుడు పిక్చర్స్ అనేది మనం డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటే సో పిక్చర్స్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. See, select that. So from the this device and online pictures and two options ఉన్నాయి. So this device and other, for example, already మనం సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్స్ ఏమైనా ఉంటే, for example, we have to select that this device. Next, for example, online నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, for example, you have to select that online pictures. Okay, how to select the online? I want the Apple. So if you want to select some anything, insert pictures, this device. For example, select that desktop. Okay, so if you want, for example, insert some many images. Okay, see, for example, and pictures అనేది మనం ఇన్సర్ట్ చేసినట్లయితే ఎక్స్ట్రా, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఫార్మాట్ ట్యాబ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. Okay, so again insert pictures. See, నేను రెడ్ రోజ్ అని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోజ్ ఉన్నాయి కదా, యాజ్ వెల్ లైక్ మనకి ఏ రోజ్ అయితే కావాలి అనుకుంటున్నామో, ఇఫ్ యూ వాంట్ సెలెక్ట్ ఇట్, సెలెక్ట్ చేయండి, దెన్ ఇన్సర్ట్. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు, ఆన్లైన్ నుంచి కూడా పిక్చర్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా ఏమొస్తుంది, ఫార్మాట్ ట్యాబ్ అనేది ఎక్స్ట్రా ఓపెన్ అవుతుంది. సో ఫార్మాట్ ట్యాబ్ ఓపెన్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ ట్యాబ్ లో ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ, సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్లిక్ ఆన్ ద రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ లీవ్స్ వెళ్తున్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్. సో రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇలా రిమూవ్ చేస్తాం. Okay, so just sorry. See, okay, so just
కీప్ చేంజెస్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి సో రిమైనింగ్ అంతా మనం రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం యాక్చువల్ గా. సో ఇలాంటిది ఎక్కడ చూస్తారు మీరు? నార్మల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ లో ఈ విధంగా మార్ఫింగ్ చేయడం చూస్తారు. ఓకే, సో అలానే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న మార్ఫింగ్స్ ఏదైనా చేయాలి అనుకుంటే వీ హావ్ టు యూస్ ఎంఎస్ వర్డ్ లో కూడా మనం ఏదైనా మార్ఫింగ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు యాక్చువల్ పిక్చర్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మూవ్ అవ్వట్లేదు చూడండి, పిక్చర్ కదలట్లేదు. సో పిక్చర్ మనకి ఈజీగా మూవ్ పోవాలనుకుంటే ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ లో టైట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మూవ్ చేయండి, ఈజీగా మూవ్ అవుతుంది. పిక్చర్స్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు పిక్చర్ అనేది ఈజీగా మూవ్ అవ్వాలి. సో మూవ్ అవ్వాలంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ పక్కన ఉన్నటువంటి లేఅవుట్ ఆప్షన్ లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ ఆన్ ద టైట్ దిస్ ద మిడిల్ వన్ ఫస్ట్ రో లో మిడిల్ వన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, మనకి ఈజీగా పిక్చర్ అనేది మూవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కరెక్షన్ అని చెప్పేసి ఆప్షన్ చూడండి. కరెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ డిక్రీజ్ అవుతుంది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాడిఫై అనేది ఈజీగా చూడొచ్చు. ఓకే, like that. Next, if you want to apply some this is a different type of colors as you like. Okay, so then for example some colors కూడా we have to apply it. Again normal రావాలి అంటే for example again reset pen switch అని automatic వస్తుంది. Next artistic effects వచ్చేసి for example just okay, so picture అనేది different రూపంలోకి మనం మార్చొచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సో ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. మనకి ఏ ఎఫెక్ట్ అయితే కావాలి అనుకుంటున్నామో ఇక్కడ సో దాన్ని చూడొచ్చు మనం. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాడిఫై చేసిన తర్వాత సో అగైన్ షల్ ఐ గో టు ఎఫెక్ట్స్ మాడిఫై అగైన్ మళ్ళీ బ్యాక్ రావాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ద రీసెట్ పిక్చర్ పైన తెచ్చండి, ఆటోమేటిక్ గా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ different type of styles ఉంటాయి as well like. సో మనకి ఏ స్టైల్ అయితే కావాలి అనుకుంటున్నామో we have to select it now. ఓకే, సో ఇట్స్ a different type of styles. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ ఉంది కదా, పిక్చర్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్డర్స్ ఉంటాయి. ఓకే, ప్రతి పిక్చర్ ఇన్సర్ట్ చేసినప్పుడు సమ్ బార్డర్స్ ఉంటాయి. ఆ బార్డర్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ we have to apply some different type of colors. సో we have to apply the different type of colors. బట్ అక్కడ మీకు బార్డర్ సైజ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇన్ కేస్ వీ హావ్ టు ఇంక్రీజ్ ద బార్డర్ సైజ్. సో ఇక్కడ వెయిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి జస్ట్ హియర్ సెలెక్ట్ దట్. ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఇంక్రీజ్ ద బార్డర్ సైజ్. సో బార్డర్ సైజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత వీ హావ్ టు సెలెక్ట్ ఇట్ నౌ. ఓకే, నెక్స్ట్ సో అగైన్ బార్డర్స్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాషెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది చూడండి. For example, we have to select it now. Okay, so దాన్ని కూడా కలర్స్ అప్లై చేయాలనుకుంటే కలర్స్ అప్లై చేయొచ్చు as you like. Got it? Next, so shall I go to effects? ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. ఇస్ 3D మోడల్స్. నెక్స్ట్ కింద షాడో ఇచ్చాడు. షాడో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ కి కింద షాడో వస్తుంది. షాడో అంటే తెలుసు కదా, నీడ. ఓకే, సో ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ వచ్చింది చూడండి. సో డౌన్ లో వచ్చింది చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ కావాలి అనుకుంటే అలా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిఫ్లెక్షన్. యాజ్ దిస్ పిక్చర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కింద రిఫ్లెక్ట్ అయిపోతుంది చూడండి ఒకసారి. ఓకే, పైన ఉన్నటువంటి పిక్చర్ అనేది ఏమవుతుంది మనకి కింద రిఫ్లెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ గ్లో. ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ యొక్క గ్లో అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. సి సో సైడ్ లో ఉన్నటువంటి ఈ గ్లో ఇంకా మోర్ దెన్ పెంచాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ గ్లోలోకి వెళ్ళి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైజ్ ఉంటుంది చూడండి. గ్లో యొక్క సైజ్ అనేది మనం పెంచవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సాఫ్ట్ ఎడ్జ్ ఉంటుంది. సాఫ్ట్ ఎడ్జ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు ప్లస్ డిక్రీజ్ చేయొచ్చు లైక్ దట్. నెక్స్ట్ 3D ఫార్మాట్స్. సో ఇంతకుముందు చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ బెవెల్. సో ఇట్స్ అ కలర్స్. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ ఎడ్జ్ అంటే దాంట్లో ఇంక్లూడ్ అయినట్టుగా ఉంటుంది. సో సాఫ్ట్ ఎడ్జ్ లోకి వెళ్ళి సీ లైక్ దట్. ఏమైపోయింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ దాంట్లో జస్ట్ ఇంక్లూడ్ అయినట్టుగా ఉంది, అవునా? సో ఆ విధంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడ నో సాఫ్ట్వేర్ డెన్ అండ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ బెవెల్. Free rotation. So picture, for example, if you have to rotate, is a different ways. Okay. Next picture layout. If you can write some any text, okay. So then text మనం రాయాలనుకున్నప్పుడు we have to see that. So మనం view చేయొచ్చు. ఏదైనా సైడ్ లో రాయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ సో ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. యాజ్ వెల్ లైక్ మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఇఫ్ వాంట్ ఇట్ సెలెక్ట్ ఇట్ నౌ. Okay, if you want to, for example, select that anything. After that, if you can write that some text. So I have to write here the red rose. Okay. Next. Next again format loki ellandi. See, for example, ఇప్పుడు సో ఇది టోటల్ 1 పేజ్ కదా. సో దీని సైజ్ డిక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పిక్చర్ అనేది ఈ టోటల్ డాక్యుమెంట్ లో మనకు పొజిషన్ అంటే ఏ పొజిషన్ లో ఉండాలి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లెఫ్ట్ లో ఉండాలి, అండ్ మిడిల్ లో ఉండాలి, టాప్ రైట్ లో ఉండాలి, అండ్ మిడిల్ లెఫ్ట్ లో ఉండాలి, మిడిల్ సెంటర్ లో ఉండాలి, అండ్ మిడిల్ రైట్ లో ఉండాలి. నెక్స్ట్ బాటమ్, సి లైక్ దట్. సో బాటమ్కి వచ్చేసింది. బాటమ్ మిడిల్ లో ఉండాలి ప్లస్ బాటమ్ రైట్ లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పిక్చర్ నా టోటల్ డాక్యుమెంట్ లో మనం ఏ విధంగా సెట్ చేయాలి అనుకుంటాం. ఓకే, సో యాజ్ వెల్ లైక్ మనం డైరెక్ట్ ఇలా కూడా మూవ్ చేయొచ్చు, ఇలా పట్టుకుని యాజ్ వెల్ లైక్. సో మనం ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ పిక్చర్ ఏం చేయవచ్చు, మూవ్ చేయొచ్చు. ఓకే, గట్ ఇట్. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ చేస్తున్నాం, దాంతోపాటు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సమ్ పొజిషన్స్ ఉన్నాయి, మనం ఎక్కడైతే కావాలి అనుకుంటామో అక్కడ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. గట్ ఇట్. నెక్స్ట్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉంది. సో ఇక్కడ
wrap text ఆప్షన్ చూడండి. ఇన్ లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పారాగ్రాఫ్ అంటే టెక్స్ట్ అనేది సో ఆ పేజ్ ఇమేజ్ కి డౌన్ అండ్ అప్ లో ఉండాలి. నెక్స్ట్ స్క్వేర్ అంటే ఏమవుతుంది అంటే సో రౌండ్ అప్ అవ్వాలి, టైట్, రోగ్, టాప్ అండ్ బాటమ్ అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ సో ఆల్రెడీ చేంజెస్ అవుతున్నాయి. సో మీరు ఒకసారి గమనిస్తే బాగుంటుంది. నెక్స్ట్ బిహైండ్ ద టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిక్చర్ పైన మనకు టెక్స్ట్ రావాలి. ఓకే, సో బిహైండ్ ద టెక్స్ట్ అంటే ఏంటంటే సో ఆ పిక్చర్ పైన మనకు టెక్స్ట్ రావాలి అనుకున్నప్పుడు సో దట్స్ వై యూ హ్యావ్ టు యూజ్ ద బిహైండ్ ద టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తాం. సో టెక్స్ట్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ వ్రాప్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ పిక్చర్ కి ఏ విధంగా మనం సెట్ చేయాలి అనుకుంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక 2 పిక్చర్స్ అండ్ ఇంకొక పిక్చర్ ఇన్సర్ట్ చేయండి. యాజ్ వెల్ లైక్ వీ హావ్ టు ఇన్సర్ట్ సమ్ ఎనీ పిక్చర్. ఓకే, సో పిక్చర్ మూవ్ అప్ అవ్వాలంటే ఏం చేయాలి ఇక్కడ లేఅవుట్ ఆప్షన్ లో జస్ట్ క్లిక్ ఆన్ ద టైట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో హ్యావ్ టు డిక్రీజ్ ద పిక్చర్ సైజ్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పిక్చర్స్ ఉన్నాయి అవునా, సో ఈ 2 పిక్చర్స్ లో బ్రింగ్ ఫార్వర్డ్ అన్నాను అండ్ సెండ్ బ్యాక్వర్డ్ అంటే సో ఫ్రంట్ ఏది ఉండాలి, బ్యాక్ ఏది ఉండాలి. అలా 2 పిక్చర్స్ ఉన్నప్పుడు మనకు ఏ పిక్చర్ బ్యాక్ సైడ్ లో ఉండాలి, ఏ పిక్చర్ మనకు ఫ్రంట్ లో ఉండాలి అన్న విషయం సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ 2 పిక్చర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది దట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, ద బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్, bring forward, send backward. Yes, got it. Next, selection pan. Already is the last class I have discussion that is a selection pan. Just click on that, and in case for example you have to hide the some any image, use it. Just hide all images. Total all images hide cheyalante just click on the hide images. Again malli show pan page show avutundi. In case we have to add the single image, just click on here. సో ఫస్ట్ పిక్చర్ ఏమైపోయింది, హైడ్ అయిపోయింది. ఓకే, సో ఏ పిక్చర్ అయితే మనకు షో కావాలి అనుకుంటున్నాం ఆ పిక్చర్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ రెండు హైడ్ అవ్వాలంటే హైడ్ ఆల్ పైన క్లిక్ చేయండి, రెండు షో అవ్వాలంటే షో ఆల్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో దట్ పర్పస్ యూజ్ ద సెలెక్షన్ ప్యాన్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేయడం జరుగుతుంది. గోట్ ఇట్. నెక్స్ట్ అగైన్ షల్ ఐ గో టు ఫార్మాట్. సో ఫార్మాట్కి వెళ్ళిన తర్వాత అగైన్ అలైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ the left, center, then right. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ డిలీట్ చేస్తున్నాను, అలానే లెఫ్ట్ అన్నాడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది, సెంటర్కి వచ్చేస్తుంది, నెక్స్ట్ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో అలానే టాప్లోకి వచ్చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలాగే పొజిషన్ ఇది కూడా సో బాటమ్ లోకి వెళ్ళాలి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మన పిక్చర్ అనేది ఎక్కడ ఉండాలన్న విషయం కూడా సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూ హ్యావ్ టు రొటేట్ ద పిక్చర్. సో పిక్చర్ అనేది మనకి ఎంత పర్సెంట్ రొటేట్ అవ్వాలి, 90% రొటేట్ అవ్వాలి. నెక్స్ట్ అగైన్ వర్టికల్, హారిజంటల్. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ని మనం సమ్ రొటేషన్ అనేది చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సెంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పర్సెంట్ విడ్త్, ఎంత హైట్ ఎంత. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వచ్చు ఎంత రొటేట్ అవ్వాలి అనేది. సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్ నో, దెన్ ఓకే అనండి. సో అంత మనకు రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ అంటే సో పిక్చర్ ఏదైనా సైజ్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ డౌన్ చేయాలి అనుకున్నాం. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రాప్ చేసుకోవచ్చు. ఈ కార్నర్ అవసరం లేదు. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ చేసుకోవచ్చు. జస్ట్ క్రాప్ టు షేప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే అంటే ఆటోమేటిక్ ఏమైపోయింది సో సైజెస్ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ టు షేప్స్ అంటే ఈ ఇమేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఏదైనా షేప్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షేప్ లో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను లైక్ దట్.
సో దాంట్లోకి ఏమైపోయింది, ఫిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ ఫిల్. సో మళ్ళీ క్రాప్ అని క్లిక్ చేయండి. నార్మల్ రావాలంటే ఏం చేస్తాం, మళ్ళీ రీసెట్ పిక్చర్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీ హావ్ టు ఇంక్రీజ్ ఫర్ ఎగ్జాంపుల్ షేప్ యొక్క హైట్ ఇంక్రీజ్ చేయాలి, విడ్త్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే విడ్త్ ఇంక్రీజ్ చేయవచ్చు, ప్లస్ హైట్ ఇంక్రీజ్ చేయవచ్చు. ఓకే, సో మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ డాక్యుమెంట్ లో ఏదైనా ఒక పిక్చర్ అనేది మనం ఇన్సర్ట్ చేసినప్పుడు, ఓకే, వర్డ్ డాక్యుమెంట్ లో ఏదైనా పిక్చర్స్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక ఫార్మాట్ ట్యాబ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఫార్మాట్ ట్యాబ్ ఇన్సర్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ యూజ్ దిస్ ఆల్ ఆర్ ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ అన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, గాట్ ఇట్.